గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని మీ జిల్లాకి కామారెడ్డికి సంబంధించినటువంటి డిక్లరేషన్ అమలు చేయాలని మీరేమో కోరుతున్నారు, కానీ కాంగ్రెస్ ఒకటే చెప్తుంది. బీజేపీ నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని మాకు ముందుగా మద్దతు ఇచ్చి శాసనసభలో ఇక్కడ ధర్నా చేయడం ఏంటి, వాళ్ళ స్థాయిని తగ్గించుకోవడమే కదా అని కాంగ్రెస్ మీ మీద ఫైర్ అవుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లో అతి ముఖ్యమైనది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్. బీసీ కులాలకు ఉన్న ప్రముఖ కులాలన్నిటికి కూడా హామీలు ఇచ్చి, ముఖ్యంగా బీసీలకు 1,00,000 కోట్ల 5 సంవత్సరాల్లో ఈ సబ్ ప్లాన్లో మేము ఇస్తామని చెప్పి మొట్టమొదటి సంవత్సరము 20,000 కోట్లు కాకుండా 9,000 కోట్లు ఇచ్చి అది కూడా చేతులు దుప్పుకున్నది తప్ప ఎక్కడ కూడా బీసీలకు అందలేదు. అది భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి, క్యాబినెట్లో 27 మంది మంత్రులు బీసీలు. కాంగ్రెస్ 50 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు కూడా బీసీ ప్రధానమంత్రి చేసిన దాఖలాలు లేవు. బీసీ మంత్రులకు నామమాత్రపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది కాంగ్రెస్ నీతి. వాళ్ళు అధికారం కోసం ఇచ్చిన హామీలు తప్పించుకోవడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన అబండాలు వేస్తూ ఉన్నారు. దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీ పక్షపాతి, బీసీల కోసము పనిచేస్తున్న పార్టీ ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కానీ మీరేమో బీసీల పక్షపాతి అంటున్నారు. మరి ఎందుకు రాష్ట్రపతి వద్దకు బీసీ ఆమోదం బిల్లు చెప్తే దాన్ని నొక్కి పెడుతున్నారు? ఎందుకు అక్కడ బీజేపీ నేతలు కూడా ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు అనేది? ఏదైతే కులగణన పేరు మీద ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము సర్వే చేసిందో అది పూర్తిగా తప్పుల తడక. అసెంబ్లీలో మీరు మద్దతు ఇచ్చారు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్సీఏ ఇది తగలబెట్టండి, చింపేయండి అని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో మద్దతు మీరు హిందువులకు ఏదైతే 50% ఉన్న దాన్ని మీరు ఎట్లయితే తగ్గించి 56% ముస్లిం 10% తీసేయాలని చెప్పడం జరిగింది తప్ప మేము ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. మీరు 56%లో 10%, మరి బీసీలు తగ్గినరా? అంతకుముందు 50%, 52% అత్యధిక జనాభా తెలంగాణలో బీసీలది. మేము ఇప్పుడు కూడా మీరు 42% ఇవ్వండి, దాంట్లో ముస్లిం తీసేయని చెప్తున్నాం తప్ప ఎక్కడ కూడా బీసీలకు మద్దతు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడ కూడా మీరు అన్యాయం చేస్తే దానికి మేము ఈరోజు ఏదైతే ధర్నా ఉందో భవిష్యత్తులో ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఇందిరా పార్క్ వద్ద చేపట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో బీసీలకు అన్యాయం జరుగుతుందని మహాధర్నా చేపట్టాం. రానున్న రోజుల్లో ఒకవేళ నిజంగా బీసీలకు అన్యాయం ఇదే విధంగా ముస్లింలను కలిపి చేస్తే మాత్రం ఇంకా ఇటువంటి ధర్నాల్ని ఉధృతం చేస్తామని చెప్తూనే కాంగ్రెస్ ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో అది కులగన్న మొత్తం తప్పుల తడక చేసి అసలు బీసీల లెక్కనే తక్కువ చేసి చూపించారని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడుతున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.